పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క జన సైనికుడు కంకణబద్దులు కావాలని నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ సయ్యద్ జిలానీ, వైజాగ్ కార్పొరేటర్ మరియు కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవింద్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం కరప మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఆవిర్భావ సభ కాకినాడ రూరల్ అబ్జర్వర్ ఎస్డి జిలానీ, వైజాగ్ కార్పొరేటర్ మరియు కాకినాడ రూరల్ అబ్జర్వర్ గోవింద్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిర్భావ సభకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాల మేరకు ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆవిర్భావ సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం జనసేన నాయకులు, కార్యకర్తలను, ప్రజలను భారీ స్థాయిలో పిఠాపురం తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగుదురు జనసేన పార్టీ అధ్యక్షులు గంటా నానిబాబు, నీటి సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి గోవిందరాజులు, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు, మాజీ వైస్ ఎంపీపీ నడకుదురు, మాజీ సర్పంచ్ యాసలపు దుర్గాప్రసాద్, సొసైటీ ప్రెసిడెంట్ రెడ్డిపల్లి నారాయణరావు, సొసైటీ ప్రెసిడెంట్ దూడల నారాయుడు, నీటి సంఘం అధ్యక్షులు జోగా తాతాజీ, ఎండమూరు సర్పంచ్ మూరెళ్ల శివ, గురుజనపల్లి ఎంపీటీసీ ఎండమూరి వీరవేణి, జనసేన సీనియర్ నాయకులు ముద్రగడ రమేష్, జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి గంజా దుర్గాప్రసాద్, పుష్పలత, పన్నీర్ శివ, మెండు గోవింద్, కరప మండలంలో ఉన్న పలు గ్రామ కమిటీల అధ్యక్షులు, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గోవింద్ రెడ్డి గారు, గాజువాక కార్పొరేటర్, వైజాగ్. జరుపుకున్నా ఉన్న సిస్టమ్ పక్కన పెట్టండి. ఈ అధికార పార్టీలో మన ఆవిర్భావ సభ మన పార్టీ అధ్యక్షుడికి గుర్తుండేలాగా ఈ 12వ ఆవిర్భావ సభ జరగాలని చెప్పి మన జనసేన కరప మండల నాయకులందరినీ కూడా నేను పేరు పేరు అందరికీ కోరుకుంటున్నాను. మన కుటుంబంలో ఒక ఫంక్షన్కి వెళ్తాం, ఒక ఫంక్షన్కి వెళ్ళి మనం ఇంటింటికి వెళ్ళి ఎలాగైతే ఫంక్షన్కి రావాలా అని ఇన్వైట్ చేస్తామో ఆ రకంగా మన నాయకుల మీద, మన కార్యకర్తల మీద, మన వీర మహిళల మీద అందరి మీద కూడా బాధ్యత పెట్టుకుని మన కుటుంబంలో ఫంక్షన్ లాగా మన కళ్యాణ్ గారు అంటే మన కుటుంబంలో ఒక వ్యక్తి. ఆయన ఆవిర్భావ 12వ ఆవిర్భావ సభ అంటే మన అందరిది, మన కుటుంబంలో ఆవిర్భావ సభ సందర్భంగా మనందరూ కూడా పేరు పేరున ఇంటింటికి వెళ్ళి అందరినీ కూడా కుటుంబ సమేతంగా ఇన్వైట్ చేసి మనం దగ్గరుండి తీసుకెళ్లి మళ్ళీ దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యత కూడా మన జనసేన నాయకులందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. మినిమం మన కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే గారికి, మన పంతం నానాజీ గారికి 72 ఓట్లు మెజార్టీ ఇచ్చిన మన జనసేన నాయకులందరికీ కూడా, కూటమి నాయకులందరికీ కూడా మా విజ్ఞప్తి, మా 14వ తారీఖుని 12వ ఆవిర్భావ జనసేన పార్టీ చిత్రాడ గ్రామంలో జరుగుతుంది. దాని సందర్భంగా మాకు ఇక్కడ కాకినాడ రూరల్ పరిశీలకులుగా మన జిలానీ గారు, అలాగే గోవింద్ రెడ్డి గారు కూడా ఇచ్చేశారు. మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. మీ అందరూ కూడా మొత్తం 50 మంది మన ప్రజలు, మన కార్యకర్తలు అందరూ కూడా 12వ తారీఖున 14వ తారీఖున 12వ ఆవిర్భావ సభకి అందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జనసేన నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మనం రేపు 14వ తారీఖు ఎలా జరుపుకోవాలి, ఎలా ఇక్కడి నుంచి మనం సక్సెస్ఫుల్గా బయలుదేరాలి, సక్సెస్ఫుల్గా జరగాలి అనే విషయమై ఇక్కడ మనం రావడం జరిగింది. గతంలో మనం ఇప్పడం చేసాం, మచిలీపట్నం చేసాం, అప్పుడే ఎక్కువ. కానీ ఇప్పుడు అంచనా ఏంటంటే సుమారు 10 లక్షల మంది పైన వస్తారని మన పెద్దలు మన మీటింగ్లో చెప్పడం జరిగింది. 10 లక్షల అంచనాతో ఇప్పుడు అక్కడ రూట్ మ్యాప్ కానివ్వండి, అక్కడ ప్లేస్ కానివ్వండి, 10 లక్షలకి అనుకూలంగా ఉండేటట్టు జనసముద్రానికి మన పెద్దలు రూట్ మ్యాప్ ఇచ్చారు.
అది సక్సెస్ఫుల్. ఎక్కువగా ఏంటంటే మీకు పూర్తి బాధ్యత, ఎక్కువ బాధ్యత స్టేట్లో మీకు, పిఠాపురానికి పూర్తి బాధ్యత, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ. ఎందుకంటే 2 వీలర్ మీదే లైక్ చేస్తారు ప్రతి వాళ్ళు, యూత్ జనరేషన్ మొత్తం 2 వీలర్ మీదే ఎక్కువ వెహికల్స్ కానీ, బస్సులు కానీ, మాకల్లాగా బస్సులు కానీ ఏముండవు. ఎందుకంటే దగ్గర డిస్టెన్స్ తక్కువ కాబట్టి 2 వీలర్లోనే చేస్తారు. ఆ 2 వీలర్స్ కూడా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క డిస్టర్బ్ జరగతే మళ్ళీ సభలో అది ఫలానా పిఠాపురం సభ జరిగింది, సభలో ఇలా జరిగింది, అలా జరిగింది, సభకు వస్తుంటే ఇలా జరిగింది అనేది ఆ వాదు మాట కంటే కొద్దిగా జాగ్రత్తగా, యూత్కి జాగ్రత్తగా ఆ ఒక్క సలహా ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే సముద్రం వాళ్ళకేం కన్ను మిన్ను కాని రాదు, పిల్లలు కదా. అది ఒకటి దృష్టిలో పెట్టుకొని మనం ఎలా ప్రణాళిక రూపొందించాలి. మన మురళి గారు సంవత్సరంలో నానాజీ గారు ఉన్నారు కాబట్టి పెద్దలు, మరి వారి సంవత్సరంలో వాళ్ళు కొన్ని సూచనలు ఇస్తారు. మరి దాన్ని పాటిస్తూ మనం అందరం కలుసుకోవడం, నేను నా సోదరుడు ఇక్కడే ఉంటాం ఈ వారం రోజులు. ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు ఫోన్ చేయండి, ఫోన్ మురళి గారికి ఇచ్చిపోతాము, ఫోన్ చేయండి. తప్పనిసరిగా మనం అందరం సహకరించి అందరం బయలుదేరి సభకి వెళ్ళిపోదాం. మన మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ మనకు సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను గాజువాక నియోజకవర్గం నుంచి వచ్చాను. గాజువాక నియోజకవర్గంలో గతంలో మన అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. ఆయన పోటీ చేసిన నియోజకవర్గాన్ని కూడా జనసేన పార్టీకి తీసుకోకుండా కాకినాడ రూరల్కి ఇచ్చారంటే, ఇక్కడ మన అందరం కలిపి గెలిపించుకున్నారంటే, మరి ఇక్కడ ఇటువంటి బాధ్యతను కూడా ఇక్కడ దగ్గరలోనే పెట్టారంటే దాన్ని మనం ఎంతగా స్వీకరించి బాధ్యత తీసుకోవాలో సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నారు వాళ్ళు, మన యొక్క ఆవిర్భావ సభని పాడు చేయడం, మన యొక్క మీటింగ్స్ పాడు చేయడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందులో భాగంగానే నిన్న కాక మొన్ననే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. మన అధ్యక్షురాలని అవమానిస్తూ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. మీకు మతిపోయిందా? మీకు సిగ్గు లేదా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక మాట అనాలంటే ఎవరు కూడా సరిపోరు.